హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీని. ఈరోజు ఇవాళ మనకి హాట్ సీట్లో ఉన్నారు అమ్మిరెడ్డి రజనీ గారు, జాతీయ మహిళా కమిషన్, అలాగే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా మేడం గారు ఉన్నారు. ఇవాళ ఆమె గారు చేసిన పనులు ఇలా హ్యూమన్ రైట్స్ ద్వారా మహిళలకు కానివ్వండి, ఇటు పురుషులకు కానివ్వండి, ఆమె చేసే సేవలు ఇలాగేనండి. ఏమంటారంటే మహిళా పురుషుల మధ్య ఆధిపత్య పోరులో ఇటు మహిళలు కానివ్వండి, ఇటు పురుషులు కానివ్వండి, అవి వాళ్ళ గొడవలతో విడాకులు దాకా వెళ్ళే వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ విడాకులు అయ్యే వ్యక్తులకి నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇప్పించి కలిపే బాధ్యత నాదే. ఇక్కడ దాదాపు ఇప్పటికి 250 మంది జంటల్ని కలిపాను నేను. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు చేయడానికి కూడా మేము ముందుంటాం అనేది కూడా అమ్మిరెడ్డి రజనీ గారితో విహారీ మీడియా చిట్చాట్ చేస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం రజనీ గారు, మీరు జాతీయ మహిళా చైర్మన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇండియా ఆల్ ఇండియా తరఫున మీరు నిర్వహిస్తున్నారు. అసలు జాతీయ మహిళా చైర్మన్ ఎవరిచ్చారు? మీరు ఈ పదవి ఎప్పుడు వచ్చింది? 2021లో నేను సొంతంగా పోర్ట్ రోడ్ లో ఒక నెట్ సెంటర్ నడుపుకుంటూ, మా వారు 2010లో చనిపోతే ఆయన పేరు మీద ఎంజీఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. అది చూసి వైజాగ్ లో జాన్ బాబు గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. నా ఫేస్బుక్ లో చూసి ఈవిడ బాగా ఇదిగా ఉంది, హ్యాండిక్యాప్డ్ అయితే ఏమైందని చెప్పి ఆయన ఉమెన్ రైట్స్ మిషన్ అని ఢిల్లీ హెడ్ ఆఫీసు, ఆయన హెడ్ ఏంటంటే మహేంద్ర శర్మ గారు. దాంట్లో నాకు కృష్ణా జిల్లా ఉమెన్ వింగ్ కి ప్రెసిడెంట్ గా ఇచ్చారు. అలా ఒక 2 సంవత్సరాలు అందులో కొనసాగాను. 1 సంవత్సరం పాటు మాకు వాళ్ళు ఆన్లైన్ లోనే ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా మెంటాలిటీ కొన్ని కేసులు ఇలా ఉంటాయి, వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది వాళ్ళు ఒక 1 year పాటు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మాకు 2022లో ఫీల్డ్కి వదిలారు. అప్పుడు కొంచెం మాకు అంత ఎక్స్పీరియన్స్ రాదు కాబట్టి కొంచెం చిన్న కేసుల వరకు చేసాము. మాక్సిమం అప్పుడు నేనంత ఇదవలేదు, కొన్ని పోలీస్ స్టేషన్లకు కూడా పంపించేసాం, మా వల్ల కాదు. ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి, జీవితంలో చేసిన గుణపాఠాలను బట్టి అలా. తర్వాత అదే కొలాబరేషన్ తో యునైటెడ్ ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని చెప్పి దాంట్లో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు. దానికి మహేంద్ర శర్మ గారు, జాన్ బాబు గారు. ఆ తర్వాత 2023లో నాకు డాక్టరేట్ అవార్డులు వచ్చినాయి. సుమారిటిన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ కి బరిగే అయ్యప్ప అని హైకోర్టు అడ్వకేట్ ఆయన వచ్చారు. ఆయన వచ్చి మేడం మేము ఇలా నేషనల్ వైడ్ గా ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మేము నడుపుతున్నాము, మాకు ఒక పవర్ఫుల్ ఉమెన్ గా కావాలి, మీ ఆఫీస్ వచ్చి మేము చూసాము, అందుకని మా దాంట్లో మీకు లైఫ్ మెంబర్ గా నేషనల్ ఉమెన్ చైర్మన్ పోస్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు నాకు 2023లో వాళ్ళు ఆఫర్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు జాతీయ మహిళా చైర్మన్ గా అయ్యారు కాబట్టి ఈ మహిళా చైర్మన్ తర్వాత మీరు ఓన్లీ మహిళల కేసులే పరిష్కరిస్తారా? ఇటు మహిళలతో బాధింపబడిన పురుషులు ఉంటారు, పురుషుల కేసులు కూడా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా? ఇప్పుడు ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది అంటే ఆ ఒక్క మహిళనే కదా, అటువైపు కూడా బోత్ సైడ్స్ ఉంటాయి. ఓకే, అటు మగాళ్ళ బాధ కూడా నేను వింటాను, వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. బోత్ సైడ్స్ వింటాను, ఎటు జెన్యూనిటీ అయితే అటు ఇటు కేకలేస్తాను, అటు కేకలేస్తాను. మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు ఈ మాట? మనస్ఫూర్తిగా. ఏంటంటే పొద్దున మీరు మహిళా చైర్మన్ కాబట్టి మహిళలతో మళ్ళీ మీకు ఇబ్బందులు వస్తాయి. నేను క్లియర్ గా అడుగుతున్నా, ఒక్క మహిళలకే న్యాయం చేయగలుగుతున్నారా లేకపోతే ఇటు పురుషులను కూడా న్యాయం చేయాలి? నేను అది ఎక్స్పీరియన్స్ ఛాలెంజ్ చేస్తా. ఎందుకంటే ఆడపిల్లల కేసు తీసుకుంటే అవతల వాళ్ళు మగాళ్ళని కూడా పిలిపించినాక ఈ అమ్మాయి ఎవిడెన్స్ కూడా నేను లాగుతాను, ఛాలెంజ్ చేస్తా. ఎవరు అనేది ఆడదాన్ని, నేనైనా ఆడదాన్ని. కాకపోతే ఇప్పుడున్న రోజుల్లో మాత్రం కొంత త్రాసు ఎక్కువ ఆడవాళ్ళ వైపే చూపిస్తుంది. త్రాసు ఆడవాళ్ళ వైపు చూపిస్తే ఇవాళ మనం చూస్తున్నాము, మహిళల్లో నదిలో తోసేసిన వ్యక్తులు ఉన్నారు, మహిళలతో బాధింపబడ్డ పురుషులు ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చేసి కదా మళ్ళీ నాకు విడాకులు కావాలన్న మహిళలు ఎక్కువ అయ్యారు ఈ రోజుల్లో. ఈ మహిళలతో పాటు నాకు వాళ్ళతో విడాకులు కావాలి, కానీ ఆయన ఇచ్చే భరణం కావాలి నాకు, నేను ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానని చెప్పేసి నిన్న మొన్న ఒక ఇది కూడా సెపరేట్ అయింది బాగా. దానికి మహిళలు కరెక్ట్ అంటారా? ఆ విషయంలో అలాంటి మహిళల వల్ల మీకు మహిళల లోకానికి చెడు అభిప్రాయం మహిళల మీద వస్తుంది. ఇప్పుడు జెన్యూనిటీగా ఉన్న వాళ్ళకి న్యాయం జరగటల్లా. వీళ్ళు ఆల్రెడీ అసలు ఎవరు పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తల్లా. ఎంతసేపు భరణం అది ఆ ప్రస్తుతానికే కదా భరణం వచ్చేది.
భర్త ఉన్న లైఫ్ వేరు ఆడదానికి, అది ఎవరు అర్థం చేసుకోవట్లా. ఇప్పుడు రేపు పిల్లలు ఉంటారు, మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుందంటగా, మీ అమ్మ వేరే వాళ్ళు ఉంచుకుందంటే ఆ పిల్లల బాధ ఎంత వర్ణాతీతం. అది ప్రతి ఒక్క విడిపోయే జంట అది ఆలోచించాలనేది ఓకే. నా కోరిక. ఎందుకంటే అది నేను ఎక్స్పీరియన్స్ పడ్డాను కాబట్టి. ఓకే. ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఇప్పుడు జాతీయ మహిళా చైర్మన్ కాబట్టి మీరు రాష్ట్ర స్థాయిలో చేస్తున్నారా, నేషనల్ స్థాయిలో చేస్తున్నారా, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మీ జిల్లా వరకు చూస్తున్నారా? కొన్ని ఈ ఫేస్బుక్ లో వీటిల్లో కొంచెం స్ప్రెడ్ అయినాక నాకు వేరే వేరే స్టేట్ల నుంచి ఫోన్ వస్తున్నాయి, జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇందులో మొహమాటం ఏమీ లేదు. వాళ్ళు మీరు గనక ఖర్చులు పెట్టుకుంటే మీకు పని అవుద్ది, నేను చేసి తీరతానని చేసే వస్తా, వాళ్ళే పెట్టుకుంటారు. ఓకే. మీరు ఇక్కడ మీ ఆఫీస్కి వస్తే ఎలాంటి సమస్యలతో ఇటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ, మీ ఏంటంటే మీ టీంలో పురుషులు కూడా ఉన్నారు, పురుషులు బాధ చెప్పుకోవడానికి పురుషులు ఉన్నారు, మహిళలు బాధ చెప్పుకోవడానికి మీరు ఉన్నారు. ఇలా ఎక్కువ ఎలాంటి సమస్యలతో వస్తున్నారు మీ ఆఫీస్కి? ఈ మధ్యన వచ్చేది కేసులు ఏంటంటే, అంతకుముందు వచ్చేది ఈ భార్యాభర్తల కేసులే వచ్చినాయి. ఇప్పుడు వచ్చే కేసులు ఏంటంటే, మా మిసెస్ వేరే అడల్టరీ పెట్టుకుంది, మా వారు వేరే అడల్టరీగా పెట్టుకుంది. కొంతమంది ఎంత పెట్టుకున్నా మా పిల్లల భవిష్యత్తు కోసం నా భర్త నాకు కావాలి. నెక్స్ట్ జెంట్స్ కూడా వస్తున్నారు, నా భవిష్యత్తు కోసం, నా పేరెంట్ నా పిల్లల భవిష్యత్తు కోసం నా భార్య నాకు కావాలి అని. ఎన్నా వాళ్ళ వరకు సాయశక్తిలో కౌన్సిలింగ్ ఇస్తాను. జరిగే ఫ్యూచర్ లో అనర్థాలు జరిగే కూడా ఇటు సైడ్ కి చెప్తాను, మాక్సిమం ఒప్పుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు వస్తారా, లేకపోతే ఎక్కువ పోలీస్ స్టేషన్ తో పాటు కోర్టులో చూసుకుంటున్నారా? మాక్సిమం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కూడా నా దగ్గరకు వచ్చినాయి కూడా. ఎందుకంటే మాకు పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే న్యాయం జరగట్లేదు అని వాళ్ళనే మనం బ్లేమ్ చేయకూడదు డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడికి డ్యూటీలు వేసేస్తున్నారో తెలియట్లా. వీళ్ళున్న స్ట్రగుల్స్ వల్ల కొంత అనేది జాప్యం అనేది జరుగుతుంది. అందుకని మనం డిపార్ట్మెంట్ న్యాయం జరగదు అనేది కాదు. నేను ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో నాకు క్లయింట్ వచ్చారు, పోలీస్ కేసు నుంచి నాకు ఇక్కడ బాధితులు వచ్చారు. నేను డిపార్ట్మెంట్ కి వాళ్ళ ముందే ఫోన్ చేస్తున్నాను, వాళ్ళ వెంటనే రెస్పాండ్ అయ్యి లేదు మేడం మేము కంపల్సరీ చేస్తామని చేసిన రోజులు ఉన్నాయి, అవతల వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. మీరు నిజంగా న్యాయ అన్యాయాలు మీరు కరెక్ట్గా ఏంటంటే న్యాయం ముందు పురుషులైనా ఒకటే మహిళలైనా ఒకటే, కానీ మీరు ఎక్కువ వైపు మహిళల వైపే చూపిస్తానంటున్నారు. ఎందుకని? మహిళలు తప్పు చేసినా ఓకే అంటారు? తప్పు చేసిన వాళ్ళని అయితే నేను అక్కడికే ఖండించేస్తాను. ప్రతి చోట మరి వాళ్ళ పర్సనల్ రూమ్ లో కేసులు జరిగే చోట సీసీ కెమెరా ఉండదో నాకు తెలియదు, కానీ నా ఆఫీస్ సీసీ కెమెరా ఎప్పుడో 24 గంటలు కేసు వచ్చినప్పుడు కంపల్సరీ సీసీ కెమెరా ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే మేము మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది ఇక్కడ త్రూ రికార్డింగే అవుద్ది. ఛాలెంజ్ చేస్తా, నా మీద ఎలిగేషన్లు పెట్టినా విత్ ప్రూఫ్లతో సహా నిరూపిస్తా. కొంతమంది అంటున్నారు మాకు అమ్మిరెడ్డి రజని దగ్గరికి వెళ్ళినా ఆమె ఏదో చెప్తారు, చెప్పేది వేరు చేసేది వేరు, ఒకవైపే మొగ్గు చూపుతారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఇప్పుడు అవతల సైడ్ ఒకళ్ళు వచ్చి ఇద్దరు బోత్ సైడ్స్ వచ్చారండి, అవతల వాళ్ళ దగ్గర మన తప్పులు మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఎవరైనా మీ తప్పు మీరు చేశారంటే ఎవరు ఒప్పుకోరుగా. అలాంటి వాళ్ళకి నేను నచ్చను కూడా. ఎందుకంటే ఉన్నది కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. ఆ చిన్నప్పటి నుంచి అదే తత్వం. ఇప్పటికి మీరు 250 మంది జంటలని కలిపాను అన్నారు. ఈ 250 జంటలు కూడా వేరే వేరే ఏ ఉద్దేశాలతో వాళ్ళు విడిపోవాలనుకున్నారు, వాళ్ళకి ఎలా కలపగలిగారు? కొంతమంది అత్తమామల ప్రాబ్లం. మా భార్యాభర్తలు బాగుంటారు, మా అత్తయ్య మా వారు అత్త మాటే వింటాడు, లేదా మా ఆవిడ వాళ్ళమ్మ మాటే వింటారు అనేది కూడా కొన్ని 250 పైన కేసుల్లో అవి కూడా ఉన్నాయి. వాళ్ళకి క్షుణ్ణంగా చెప్పాలి. ఎందుకంటే కోడలుగా అత్తమామను చూసే బాధ్యత కోడలకు ఉంది, అవి మనం చెప్తాము. నెక్స్ట్ ఇంకోటి కూడా నేను వాళ్ళకి చెప్తా, ఎందుకంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏ కోడలైతే అత్తమామను చూడొద్దు మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఇమీడియట్లీగా విడాకులు ఇవ్వచ్చు అనేది మగాళ్ళకి ఉంది. దాన్ని నేను ఆడదానికి అర్థమయ్యేలాగా చెప్తాను. మాక్సిమం అక్కడ విడాకుల దాకా వెళ్ళదు మాక్సిమం. ఇప్పుడు ఎక్కువ పిల్లలున్న వ్యక్తులు కూడా కొంతమంది వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఇటు మహిళ కానివ్వండి ఇటు పురుషులు కానివ్వండి, ఇవే ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు మీరు? వాళ్ళు
ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎలాంటి సూచనలు చేస్తున్నారు మీరు? ఈ కొంతమంది ఎంటరండి ఆ వే ఆఫ్ లో వచ్చేసిన వాళ్ళు పట్టింది అదే ఆ లోకంలోనే ఉంటున్నారు. మాక్సిమం ఏంటంటే వాళ్ళకి పుట్టిన పిల్లల గురించి చెప్తా నేను. ఓకే. సొసైటీలో ఇలా ఉంటదమ్మా, రేపు స్కూళ్ళల్లో ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతారు, రేపు నీ ఆడదాన్ని అనుకోండి, రేపు పిల్లకి పెళ్ళి అవుద్ది, ఆ వచ్చిన అల్లుడు సరిగ్గా చూస్తాడా చూడ్డా, నీ భవిష్యత్తు ఎలాగో ఇది అయిపోయింది, పిల్ల భవిష్యత్తు అన్న ఆలోచించాలిగా అని మాక్సిమం అలా ట్రై చేస్తాను. మాక్సిమం కొంతమంది ఇప్పుడున్న వేపులో ఉండరు, తర్వాత ఎవరైతే ఈ అమ్మాయి దగ్గర తీసిందో ఆ అబ్బాయి ఎవరైతే మోసం చేస్తాడో అప్పుడు మళ్ళీ వస్తారు. ఓకే. అప్పుడు ఆ అబ్బాయి ద్వారా ఈ అమ్మాయి న్యాయం చేయగలుగుతున్నారు మీరు? మాక్సిమం అప్పుడు ఈ అమ్మాయిది తప్పు కాబట్టి ఈ అమ్మాయికి బ్లేమ్ చేస్తారు మీరు? లేదు, అటు ఆ అబ్బాయిని కూడా బ్లేమ్ చేసి అబ్బాయికి తప్పు? ఇద్దరిది తప్పు ఉందిగా, ఒకళ్ళ వైపే కాదు కదా, ఇద్దరిది తప్పు ఉందిగా. ఆ అబ్బాయికి కూడా అటు కూడా ఫ్యామిలీ ఉంటుందిగా, అటు కూడా ఫ్యామిలీ ఉంటుంది, ఆ అబ్బాయికి తెలిసేలాగా చేస్తాం. మాక్సిమం కొంతమంది ఓకే అని చెప్పి ఇక్కడే అగ్రిమెంట్లు రాసి కొంతమంది దూరంగా ఉంటారు. ఓకే. కొంతమంది భరణం అనేది మాత్రం ఇప్పించనండి, ఎందుకంటే నా తత్వం ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఇష్టపడి వెళ్ళింది, ఓకే, శారీరకంగా చేసుకుంది, భరణం ఎందుకు, అది బిజినెస్ కాదుగా. ఆ భరణం అయితే నేను అసలు ఆఫీసులోకి కూడా రానివ్వను. నాకు న్యాయం చేయండి, అతని నుంచి మాకు వేరే విధంగా ఎవరికాళ్ళు బతుకుతాము అన్న వాళ్ళకే ఇక్కడ ఎంట్రీ. గాని భరణం, ఒక ఆడద భరణం అడిగితే అది మన శీలాన్ని డైరెక్ట్ గా అమ్ముకున్నట్టేగా, అలాంటి వాటికి నేను ఇష్టపడను. ఇప్పుడు ఇక్కడ లీగల్ గా మీరు మొత్తం కరెక్ట్ గా ఉంటేనే, లీగల్ గా ఉంటేనే చేస్తారా, లేకపోతే లీగల్ గా ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయి మీకు? ఇటు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు నాకు ఎప్పుడు పలానా వ్యక్తి పలానా రజని మాకు ఇలా చేసిందంటూ అని కొంతమంది ఏమన్నా మీకు లీగల్ గా నోటీసులు ఏమైనా పంపిస్తుంటారు? లీగల్ నోటీసులు ఇప్పుడు వరకు నాకు ఎటువంటి నోటీసులు రాలేదు. కొంత అనేది ఉంటది, ఎందుకంటే మరీ లేకుండా నేనేం సాధ్యంగా నేను మాట్లాడతా, కొంత ఎలిగేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేను తప్పు చేశాను, ఛాలెంజ్ గా చేశాను అంటే ఒప్పేసుకుంటా. చేయలేదు నా మీద అవతల ఎలిగేషన్ వేస్తున్నారు అంటే నేను ఎంత దూరం అయినా వెళ్తా. ఇప్పుడు మీరు 250 మంది దాకా నేను చేశానన్నా, వాళ్ళు వచ్చిన తర్వాత మీకు ఫామ్ కానివ్వండి, మీరు వాళ్ళతో మాట్లాడితే రికార్డెడా, లేకపోతే వాళ్ళు రికార్డ్ గా రాసిస్తారా? వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇక్కడ సిఫార్సు ఫామ్ అని ఒక కంప్లైంట్ ఫామ్ ఉంటది, ఇటు స్పందన అట్లా ఎలా అయితే ఇస్తారో ఇక్కడ అలాగే కంప్లైంట్ ఫామ్ అని ఒకటి ఉంటది. వాళ్ళు ఆ కంప్లైంట్ ఫామ్ లో అవతల డీటెయిల్స్ వీళ్ళు జరిగిందంతా దాంట్లో రాస్తారు. రాసినాక ఇక్కడ దానికి ఒక నెంబర్ ఇస్తాం, HROAIN నెంబర్ ఇచ్చి ఆ ఇయర్ని బట్టి ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ వేసి మేము అవతల వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైతే నాకు అథారిటీ ఇస్తారో నేను అప్పుడే వాళ్ళ అవతల వాళ్ళకి కాల్ చేస్తా. మాక్సిమం రిక్వెస్ట్ గా అడగాలండి, మాకు మానవ హక్కుల అథారిటీ ఉంది కదా అంటే ఎవరు రారు, ఇక్కడ రిక్వెస్ట్ గా అడుగుతా. మనం ఫోన్ లో అవతల వాళ్ళు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ వీళ్ళు ఎంత చెప్పినా మనం అవతల మీద అవతలకు అనుకూలంగా మాట్లాడితేనే ఇక్కడికి వస్తారు. జీవితం నాన్న ఏదో ఒకటి సెటరేట్ చేసుకుని అంటే మాక్సిమం ఎవరు రాము అనేది అనలేదు, ఎక్కడో చోట 2-3 జరిగింది, 1-2 జరుగుతుంటాయి కదమ్మా, జరుగుతాయి. మేము రాము, మీ స్టోరీ మీరు చేసుకోండి, అప్పుడు వీళ్ళు మీరు కేసు కావాలి అనుకుంటే నేనే పిటిషన్ కొట్టిస్తా. నాకు ఒక్కొక్క పిటిషన్ టైప్ చేయడానికి మాక్సిమం 3 గంటలు 4 గంటలు పట్టుద్ది. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ నా ఆఫీసులో కౌన్సిలింగ్ జరిగేంత వరకు ఫుల్ ఫ్రీ. అవతల బోత్ సైడ్స్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన 2 పక్షాలు పొద్దు నుంచి సాయంత్రం వచ్చినా ఇక్కడే కూర్చున్నా విత్ ఫ్రీ. ఎప్పుడైతే పిటిషన్లు కొట్టాలో వీళ్ళకి రిజిస్టర్ పోస్టులు మొత్తం అన్ని నేనే చేసుకోవాలి, వాళ్ళకి తెలియదు. ఒక పిటిషన్ టైప్ చేశానంటే 9 మందికి పెడతా, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, DGP గారికి, ఒక కంపల్సరీ 9 మందికి పెడతాను, హైకోర్టుకు కూడా ఒక పిటిషన్ పెడతాను. వీళ్ళన్నిటికి మాత్రం ఛార్జెస్ చేస్తా, ఛార్జెస్ అవుతాయిగా, రిజిస్టర్ పోస్టులు గానీ చలానాలు గానీ అవుతాయిగా. కేసుని బట్టి ఉంటదండి, మాక్సిమం 3000 4000 కేసుని బట్టి ఉంటది. మీ మీద ఒక ఆరోపణ కూడా ఉంది, చెప్పండి. ఈ సెటిల్మెంట్ అయితే మేడం గారు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. ఆ విమర్శను ఎలా చూస్తారు మీరు? అది నిజమంటారా కాదంటారా? అది మీ ఏదంటే నేను కరెక్ట్గా అడుగుతున్నా మీకు, ఏంటంటే నేను ఇక్కడ వచ్చే ముందు మీ గురించి కానివ్వండి, మీకు పన్నోళ్ళు చెప్పుంటారు, నాకు మీ దగ్గర ఉన్న వాళ్ళు చెప్పుంటారు, ఆదర్ సైడ్ వాళ్ళు చెప్పుంటారు.
దాంట్లో నిజం ఉంటారా లేదంటారా? ఏమండి ఇక్కడ బోత్ సైడ్స్ విడాకుల దాకా వెళ్తారు. ఓకే. వాళ్ళకి మాక్సిమం కష్టపడేది ఏంటంటే తప్పుడు కేసులు అనేది మాత్రం మగాళ్ళ మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ వేయనివ్వను. ఓకే. ఇప్పుడు డీవీసీ కేసు ఆడది మగాడికి వేసింది అనుకోండి, కోర్టుల చుట్టూరు జీవితాంతం తిరగాల్సిందే, ఓకే. అత్తమామలు కూడా తిరగాల్సిందే. ఓకే. నెక్స్ట్ మెయింటెనెన్స్ కేసు, ఓకే. ఆడు 1 నెల 2 నెలలు ఇస్తాడు, 3వ నెల ఇవ్వకపోతే కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుద్ది. అటు స్ట్రగుల్ అవ్వాలి, ఇటు స్ట్రగుల్ అవ్వాలి. మాక్సిమం సెటిల్మెంట్ మాట్లాడేస్తా. ఓకే. అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఓకే. ఇప్పుడు పెళ్లికి ఇప్పుడు అవతల అమ్మాయి ఒక 2 లక్షలు 3 లక్షలు కట్నం ఇస్తుంది. నేను అవతల వాళ్ళతో మాట్లాడి పిల్లలు ఉన్నారు కదా అయ్యా ఎంతో కొంత ఇవ్వండి అనేది మన ఆఫీస్లోనే ఇచ్చేస్తారు. విత్ ఈ వీడియో ప్రూఫ్ మ్యూచువల్ డైవర్స్ కి కోర్టులో ఉపయోగిస్తాం. ఓకే. అది కొంతమందికి నచ్చకపోవచ్చుగా మగాళ్ళకి ఇచ్చిన దాంట్లో. ఓకే. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు వస్తారు, ఉద్యోగం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మొగుడితో విడాకులు కావాలంటారు. వీళ్ళే విడాకులు కావాలన్నప్పుడు వాళ్ళు భరణం ఎందుకు ఇస్తారు? భరణం ఇప్పించలేదని చెప్పి వీళ్ళు నా మీద ఎలిగేషన్ చేయొచ్చుగా. ఒక ఉద్యోగస్తులు ఆడదానికి ఇప్పుడు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓకే. కోర్టు పరిగణిస్తుంది అది. తన బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తున్నారు. మెయింటెనెన్స్ కేసు వేయంగానే కోర్టు వెంటనే తీర్పు ఇవ్వటల్లా. ఇటు ఆడపిల్ల ఫ్యామిలీ ఎట్లాంటిది, అమ్మాయి చదువుకుందా లేదా, అమ్మాయి ఉద్యోగం చేస్తుందా లేదా అని అవతలోడు ప్రూఫ్ చేస్తే అమ్మాయి భరణం ఇవ్వక్కర్లా. అలా అడ్డుపడుతున్నానని కూడా అవతల నా మీద ఎలిగేషన్ చేయొచ్చుగా. ఆ ఎలిగేషన్ కరెక్ట్ కాదంటారు? కరెక్ట్ అయితే కాదండి. నాకు ఎవరైతే ₹1,00,000 ఇచ్చారో, ఎవరైతే చెప్పారో ఇక్కడికి వచ్చి చెప్పమనండి విత్ ప్రూఫ్లతో సహా. విత్ ప్రూఫ్ ఏ టైమో పలానా టైం అని చెప్తారు కదా ఆఫీసులో, ఇక్కడ సీసీ కెమెరా ఉంటది కదా, నేను ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తాను. ఇప్పుడు ఇంకోటండి, మీ దగ్గర మహిళలే ఎక్కువగా వస్తూ ఉంటారా? ఇటు మహిళల చేత బాధింపబడ్డ పురుషులకి ఎలాంటి హెల్ప్ చేస్తుంటారు మీరు? ఇక మీ టీము, మీరు కాదు మీ టీం కూడా, ఇక్కడ ఉన్న పురుషులు కూడా ఉన్నారు కాబట్టి ఈ పురుషులు బాధింపబడిన పురుషులు కూడా వస్తుంటారు మీ దగ్గరికి? వస్తారండి. మా ఆవిడ నా పైన తప్పుడు కేసులు పెడతానికి చూస్తుందండి. మా అమ్మ నాన్నల మీద తప్పుడు కేసులు పెడతాను చూస్తుంది. మాకు కేసులు పెట్టకుండా కొంచెం మమ్మల్ని ఆదుకోండి అంటారు. అప్పుడు నేను ఏం చేస్తానంటే వీళ్ళకి ప్రొటెక్షన్ పిటిషన్ వేస్తా. ఆ అమ్మాయి ఎటువంటి కేసు పెట్టినా చెల్లకుండా. ఎందుకంటే అటు తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ యాక్ట్ ఉంటది, దాని వల్ల నెక్స్ట్ ఇప్పుడు ఈ పిటిషన్ ఎస్పీ నుంచి ఆ సరౌండింగ్ స్టేషన్ సిఐఎస్ఐ డీజీపీ నుంచి కాపీ టు వెళ్తది. అప్పుడు ఆ అమ్మాయి పెట్టిన కౌంటర్ కేసు అవుద్ది, కానీ ఇతను సేఫ్ జోన్ లో ఉంటాడుగా. ఒకవేళ కేసు పెడితే నీ అమ్మాయి ముందే పెట్టింది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటండి? ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ వేస్తే చార్జ్ షీట్ వేయకపోతే గనక ఎస్ఐ గారితో మనం రిక్వెస్ట్ గా అంటాం, జెన్యూనిటీగా మీరు చార్జ్ షీట్ చూడండి సార్ అని. అప్పుడు మీరు కోర్టులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి పంపించేస్తారు. ఇప్పుడు మీరు ఓన్లీ మచిలీపట్నం వరకే ఎస్ఐలు సిఐలు సిపి వీళ్ళు పరిచయాలు ఉంటారు, స్టేట్ మొత్తం మీకు పరిచయాలు ఉంటాయి? స్టేట్ మొత్తం ఒక ఫోన్ నెంబర్ ఏమన్నా వస్తే వాళ్ళు గౌరవిస్తారు. మీరెందుకు ఫోన్ చేశారని నాకు ఇప్పుడు వరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అది ఎదురు రాలా, నాకు ఎప్పుడు ఎదురు రాలా. చేస్తారు. ఇప్పుడు ఆర్లో పోలీస్ స్టేషన్ గానీ, నెక్స్ట్ రీసెంట్ గా ఒక 8 months 9 months బ్యాక్. ఇప్పుడు మీరు రీసెంట్ గా సెటిల్ చేసిన కేసు ఎక్కడ? రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ ఓకే, రీసెంట్ గా ఒక కేసు ఒకటి వచ్చింది. చెప్పండి. ఇతను అని పేరు వద్దు, జెంటు నూజివీడు దగ్గర రేమల్లె. ఇతను ఎల్ఐసి ఎంప్లాయ్. అతను యాక్చువల్ గా 2014లో ఒక ఆయన దగ్గర, భద్రాచలం దగ్గర ఒక ఆయన దగ్గర అమౌంట్ తీసుకున్నారంట. ఆ అమౌంట్ ₹3 వడ్డీ. యాక్చువల్ గా ఇప్పటికి దాదాపు ఆయన ఒక 13 లక్షలు కట్టారు, సెటిల్మెంట్ చేసుకున్నారు. తర్వాత ఇప్పటికి వీళ్ళు కట్టాల్సింది ఏంటంటే సంవత్సరం తిప్పేశారంట. అలా అమౌంట్ వచ్చేటప్పటికి 50 lakhs దాకా కట్టాల్సి వచ్చింది, 50 లక్షల దాకా కట్టాల్సి వచ్చింది. అతను నన్ను అప్రోచ్ చెయ్యారు ఒక 4 days బ్యాక్. ఓకే, మీరు ఇలాంటివి కూడా సెటిల్మెంట్ చేస్తుంటారా? 4 days బ్యాక్ ఇచ్చింది హ్యూమన్ రైట్స్ గా, మీరు మహిళా అతను న్యాయం చేయమని ఇప్పుడు ఒక రిక్వెస్ట్ గా వచ్చారు, కంప్లైంట్ కాదు అది. నేను కట్టలేను. నేను చెప్పింది అది కాదు మేడం. ఇప్పుడు మహిళలది పురుషులది విడాకుల దాకా వెళ్ళి వచ్చిన కేసుల్లో మీరు ఏది, ఈ లాస్ట్ కేసు ఏది సెటిల్ చేశారు? రీసెంట్ గా మ్యూచువల్ డైవర్స్ ఒకటి. మ్యూచువల్ డైవర్స్ కోర్టులో లాయర్ గారికి అప్ చెప్పేసి ఇరుపక్ష, అతను ఇంట్లోంచి వదిలేసి 3 నెలలు వెళ్ళిపోయాడు. మాకు ఒక టీం ఉంటది, కుర్రాళ్ళ టీం. ఇతని డీటెయిల్స్ అవి తీసుకుని అతన్ని గ్యాదర్ చేసి ఎక్కడున్నాడో ఎతికిచ్చి మన ఆఫీస్కి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి, ఆ అమ్మాయి వద్దు అంటే ఆ అబ్బాయి కూడా వద్దు అంటే మ్యూచువల్ డైవర్స్ కోర్టుకి అప్ చెప్పేసాం. ఇప్పుడు ఫైనల్లీ మేడం, మీరు
ఎన్ని సమస్యలు అయినా సరే రాష్ట్రంలో మహిళలకి ఏ అన్యాయం జరిగినా సరే మీరు ముందుంటారా? మహిళలకి ఎక్కడ జరిగినా నేను ముందుంటానండి. ఓకే. వెళ్ళలేకపోయినా ఆమె హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఉమ్. నేను చెప్పండి. వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. కార్ వేసుకుని వెళ్తారు. కారు, నాకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఓకే. ఆ దత్తపుత్రుడు ఉంటేనే బయటికి వెళ్తాను. ఓకే. ఆ నన్ను ఒక తల్లిలాగా చూసుకుంటాడు. ఓకే. అతని పేరు గుజ్జు ప్రసన్న కుమార్ ఓకే. అలియాస్ నాని. ఓకే. అతను ఎంత జాగ్రత్త, నైట్ పూట అయినా నేను ఉమ్. రిస్క్ తీసుకునైనా వెళ్తాను. ఓకే. అక్కడ వాళ్ళకి న్యాయం చేసే వస్తా. న్యాయం చేసే వస్తారు. ఇప్పుడు మీరు ఇటు వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ, ఖరగ్పూర్ కూడా వెళ్ళాను, ఖరగ్పూర్, కలకత్తా కూడా వెళ్ళాను కేసు. అక్కడ అక్కడ ఏం చేస్తుంది మేడం? ఇక్కడ ఒక కేసు వచ్చింది. ఉమ్. ఇక్కడ అమ్మాయిది వైశ్యస్, ఓకే. అబ్బాయిది అక్కడ ఓకే. ఖరగ్పూర్. ఉమ్. ఆ ఈ అమ్మాయిని 6 నెలల నుంచి రానివ్వట్ల అత్తగారింటికి. పిల్లలు అక్కడే ఉన్నారు. ఉమ్. మేడం ఇది అన్నారు. ఉమ్. అక్కడ ఎస్పీకి నేను ఫోన్ చేశాను, రండి మేడం మీకు సపోర్ట్ ఉంటాం అన్నారు. ఇక్కడ వీళ్ళని తీసుకెళ్ళాను, ఖర్చులు మీరే పెట్టుకోండి అన్నాను. ఇవాళ మార్నింగ్ బయలుదేరితే రేపు ఈవినింగ్కి ఖరగ్పూర్ వెళ్ళిపోయాం. ఆ మరుసటి రోజు అతని ఇంటికి తీసుకెళ్ళాం ఈ అమ్మాయిని. అతను చుట్టూరు తాళాలు వేసి రానివ్వల. వెంటనే నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను. ఓకే. సార్ రిసీవ్ చేసుకున్నారు, ఆయనే బయటకు వచ్చారు. నా వెనకమాల 8 మంది పోలీసులను పంపించారు. ఓ. ఉమ్. 8 మంది పోలీసులను పంపించారు. ఆ అమ్మాయిని అక్కడ కాపురానికి దించేసి వచ్చాం. ఓకే. ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు మహిళలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మా మీడియా ద్వారా? మీ మీడియా ద్వారా ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇద్దరు విడాకులు తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొరపచ్చాలనేది వద్దు, మగాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టొద్దు, ఆడవాళ్ళపైన మగవాళ్ళ తప్పుడు కేసులు పెట్టొద్దు అనేదే ఒక బాధ్యత మహిళగా నేను కోరుకుంటున్నాను. ఓకే. మీరు ఫైనల్లీ ఒక్క లాస్ట్ క్వశ్చన్, ఫైనల్లీ మీ దగ్గర మహిళలు కానివ్వండి, ఇటు పురుషులు కానివ్వండి, అన్యాయం జరిగితే మీ దగ్గరికి అమ్మిరెడ్డి రజని గారు దగ్గరికి రావచ్చు అంటారా? వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? కంపల్సరీ రావచ్చు, కంపల్సరీ. నాకు ఇటు మీడియా వాళ్ళు నాకు బాగా ఫుల్ గా సపోర్టు. కొంతమంది అక్క అక్క అని పిలుస్తారు, కొంతమంది మేడం మేడం అంటారు. నన్ను వాళ్ళు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. అక్క నీ మీద ఇలా మైనస్ వచ్చిందని వాళ్ళే నాకు చెప్తారా, సరిదిద్దుకుంటా, తప్పులేదు. నేనంత ఇదేం కాదు, ఓకే. బయట ఎలా వస్తుంది సరే నాన్న నాదని సర్దిద్దుకుంటా. నాకు ఏనాడు ప్రెస్ వాళ్ళ ద్వారా కానీ, మీడియా వాళ్ళ ద్వారా, మామూలు శాటిలైట్ వాళ్ళ ద్వారా కానీ నన్ను ఎవరు ఏనాడు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే. ఓకే. నేను చెప్పేది ఏంటంటే, మహిళల నుంచి కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ఇటు పురుషులు కానివ్వండి, మాకు ఈ హెల్ప్ చేయమంటే ఇక్కడికి వాళ్ళకి రావచ్చు అంటారా? కంపల్సరీ 24 గంటలు నేను అందుబాటులోనే ఉంటాను. అందుబాటులో ఉంటారు. నాకు ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఓకే. వెబ్సైట్ ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఓకే. ఆ వెబ్సైట్ లో కంప్లైంట్ ఇస్తే త్రూ డైరెక్ట్ గా నా వాట్సాప్ వచ్చేస్తుంది, ఓకే. వెంటనే రెస్పాండ్ అవుతా. ఓకే. వాళ్ళకే నేనే కాల్ చేస్తాను, మా టీమ్స్ ద్వారా కూడా ఫోన్ చేపిస్తాను. ఫోన్ చేపిస్తారు. వాళ్ళకి మీరు ఒక దిక్కుశిలా పనిచేస్తారంట. భరోసా ఇస్తా. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మనం ముందల భరోసా ఇవ్వాలి. ఒక కేసు వచ్చినప్పుడు కూడా అది నేను చేయగలనా లేదా అనేది నాకు ఆల్రెడీ వచ్చేస్తుంది. అప్పుడు నేను అటెండ్ అవుతా. లేదా అంటే మళ్ళీ ఏదైనా లాయర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేస్తా. ఓకే. మొహమాటం ఏం లేదు. ఓకే సార్, మేడం, థ్యాంక్ యూ సో మచ్.